హలో ఎవ్రీవన్, నేను ఒక ఓవర్ థింకర్ని. నిజంగానే నేను ఒక ఓవర్ థింకర్ని. ఎంత అంటే అక్కడంత విషయం ఉండదు, చాలా చిన్న విషయం. దాన్ని నేను భూతద్దంలో చూసి పదే పదే దాని గురించి ఆలోచించి ఒక 100 సార్లు అదే విషయాన్ని నా మైండ్లో రిపీట్ చేసి పెద్దది చేసి అది గొడవ అవ్వడమో ఆర్ ఐల్ ఎండ్ అప్ క్రయింగ్ ఏదైనా అవుతుంది. సో ఇదే జరుగుతుంది. నేను ఈ మధ్యకాలంలో నా ఈ ఓవర్ థింకింగ్ నుంచి బయటకు వచ్చాను. అది ఎలా అనేది మీతో షేర్ చేసుకుంటాను. అంతకన్నా ముందు మీకు ఒకరిని ఇంట్రడ్యూస్ చేయాలి. మా మామిడి చెట్టు. సో దీన్నే మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. ఎందుకు అంటారా? చూసారు కదా మా మామిడి చెట్టుని, కాయలు కూడా కనిపిస్తున్నాయి కదా మామిడికాయలు. సో ఈ మామిడి చెట్టు కాయలన్నీ కూడా చాలా పుల్లగా ఉంటాయి, పచ్చళ్ళకి పనికొస్తాయి. చాలామంది ఇష్టపడతారు. దీంతో ఆవకాయ అన్ని పచ్చళ్ళు పట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది, అంత పులుపు. సో ఇంకొకరిని ఇంట్రడ్యూస్ చేయాలి ఇప్పుడు మీకు. మా పక్కింటి వాళ్ళ మామిడి చెట్టు. సో చూస్తున్నారు కదా, ఆ చెట్టుకి ఈ చెట్టుకి కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు. రెండు అయితే మర్జ్ అవ్వట్లేదు. అది డార్క్ గ్రీన్ కలర్లో ఉంటాయి ఆకులు, దాని కాయలన్నీ కూడా చిన్నగా రౌండ్గా ఉంటాయి. మావన్నీ పెద్దగా ఉంటాయి సైజులో. మావి చాలా పులుపు, వాళ్ళవి చాలా బాగుంటాయి, అంటే ఫ్రూట్గా పనికొస్తాయి, స్వీట్గా ఉంటాయి. సో మావి పచ్చళ్ళకి పనికొస్తాయి, అవి ఫ్రూట్గా తినడానికి పనికొస్తాయి. ఈ రెండు చెట్లకి డిఫరెన్స్ ఎంత ఉందనుకుంటున్నారు? హార్డ్లీ ఒక కొన్ని మీటర్స్ డిస్టెన్స్ కూడా ఉండదు, అంతే. కొంచెమే దూరంలో ఉంది ఆ చెట్టు. ఒకటే మట్టి, ఒకటే గాలి, ఒకటే వెదర్ కండిషన్స్, అన్నీ ఒకటే. మరి ఏం మారుతుంది? సో రెండు చెట్లు రెండు రకాలు ఉన్నట్టు, రెండిటి ఫ్రూట్స్ డిఫరెంట్ ఉన్నట్టు, మనుషులు కూడా రకరకాలు ఉంటారు కదా. జస్ట్ బికాస్ ఒక దగ్గర ఉన్నంత మాత్రాన, ఒకటే మట్టి వాడుతున్నంత మాత్రాన ఆ రెండు ఒకలా ఉండాలని రూల్ లేదు కదా. మరి ఒకే ఇంట్లో ఉన్నంత మాత్రాన మీ ఇద్దరి ఒపీనియన్స్ ఒకలా ఉండాలి అని రూల్ లేదు కదా. మీ ఒపీనియన్స్ మీ సిబ్లింగ్స్తో మ్యాచ్ కాకపోవచ్చు, మీ పేరెంట్స్తో మ్యాచ్ కాకపోవచ్చు, మీ స్పౌస్తో మ్యాచ్ కాకపోవచ్చు, అండ్ ఇట్స్ క్వైట్ నార్మల్. ఎందుకు అంటే ప్రతి మనిషి యూనిక్. రెండు చెట్లు రెండు రకాలు ఉన్నట్టు మనుషులు కూడా చాలా రకాలు ఉంటారు. వాళ్ళ పర్స్పెక్టివ్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ యూనిక్ వే ఆఫ్ డీలింగ్ వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళ ఒపీనియన్లో వాళ్ళు కరెక్ట్, మీ ఒపీనియన్లో మీరు ఎలా కరెక్టో వాళ్ళ ఒపీనియన్లో వాళ్ళు కరెక్ట్. సో ఈ విషయం అర్థమవడానికి నాకు టైం పట్టింది. ఇది అర్థమైన రోజు నేను నా ఓవర్ థింకింగ్ నుంచి బయటకు వచ్చాను. అలా నేను నా ఓవర్ థింకింగ్ని ఓవర్కమ్ చేశాను. నా ఈ ఎక్స్పీరియన్స్ మీకు యూజ్ అయింది అనుకుంటే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.